ఎన్నికలు కాదు 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి ఎవరెవరో గెలిచిండ్రు ఏమేమో అయ్యిండ్రు కేంద్ర మంత్రులు అయ్యిండ్రు రకరకాల హోదాలు వచ్చినాయి కానీ ఆనాడి లేని ప్రమాదం ఈనాడు మన మెడ మీద కత్తిలాక వేలాడుతున్నది ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచి రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేసి శాశ్వతంగా దళిత గిరిజన బలహీన వర్గాలను బానిసలుగా మార్చి అదాని అంబానీ అమెజాన్ల దగ్గర తాకట్టు పెట్టి శాశ్వతంగా కార్పొరేట్ కంపెనీలకు మనల్ని అప్పగించబోతున్నారు ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ నుంచి వచ్చిన కంపెనీ సూరత్ సముద్రం ఒడ్డున సంసారం మొదలుపెట్టి మన దేశంలో ఉన్న రాజుల మధ్యలో పంచాయతీ పెట్టి ఒకరంటే ఒకరికి సరిపోని పరిస్థితులు సృష్టించి భారతదేశాన్ని ఆక్రమించుకొని బ్రిటిష్ వాళ్ళు 100 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలిండ్రు ఈ దేశాన్ని దోసుకున్నారు మళ్ళీ స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే సూరత్ నుంచి నరేంద్ర మోడీ అమిత్ షా వచ్చి వివిధ రాజకీయ పార్టీల మధ్యలో పంచాయతీలు పెట్టి ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా హోంశాఖ మంత్రిగా 2 సార్లు అయ్యి 10 సంవత్సరాలు ఏలి ఇవాళ గుజరాత్ అదాని అంబానీలకు ఈ దేశాన్ని తాకట్టు పెట్టి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఆలోచన చేస్తున్నారు అందుకే మిత్రులారా ఇవాళ మీకు కనిపించేది విశ్వేశ్వరరెడ్డి ఇక్కడోడే మనోడే కానీ విశ్వేశ్వరరెడ్డి ఎవరి కోసం పనిచేస్తుండో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ విశ్వేశ్వరరెడ్డికి ఓటేస్తే విశ్వేశ్వరరెడ్డి సీటు గెలిస్తే ఈ విశ్వేశ్వరరెడ్డి బొట్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు గెలిచినంబడే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేసి నరేంద్ర మోడీకి అండగా నిలబడాలని చూస్తున్నాడు ఇవాళ నేను ఆ విషయాలన్నీ లేవనెత్తి ఈ అంశాల మీద మాట్లాడితే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాడు ఢిల్లీలో నా మీద కేసు కట్టిండు ఇవాళ అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో మమ్మల్ని ఎదిరిస్తే మమ్మల్ని ప్రశ్నిస్తే మేము బరాబర్ పోలీసులను పంపుతాం మేము అరెస్టులు చేస్తామని ఇవాళ తెలంగాణ గడ్డ మీద నుంచి అమిత్ షా గారు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న అమిత్ షా గారిని నరేంద్ర మోడీ గారిని మీరు విధానాలతో కొట్లాడతారా మీ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఢిల్లీ పోలీసులతో అరెస్టు చేస్తామని బెదిరిస్తారా నేను చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి ఒకవేళ మీ రేవంత్ అన్న గురించి వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఒక్కసారి ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో గజ్వేల్ ఫామ్ హౌస్ లో ఒక గజనీ ఉంటాడు ఆయన కేసులు పెట్టిండు పోలీసులను పంపించిండు అరెస్టులు చేయించిండు చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో బంధించిండు కానీ మనం భయపడలే లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండతోని తిప్పికొట్టి బీఆర్ఎస్ ను బొందబెట్టి బోర్ల వడగొట్టి బొక్కలు కొట్టినాం ఒకవేళ మీకు తెలియకపోతే ఎట్లాగూ చీకట్ల మాట్లాడుకుంటారు కదా ఎట్లాంటోడో ఒక్కసారి కేసీఆర్ అడుగు చెప్తాడు అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అంటున్నారు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు ఇది బ్రిటిష్ జనతా పార్టీ బ్రిటిష్ వాళ్ళ లాగానే ఇవాళ మన మధ్యలో పంచాయతీలు పెట్టి మన రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారు అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ మొన్న డిసెంబర్లో జరిగిన సెమీఫైనల్స్ లో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టి 100 మీటర్ల గోతి తీసి మీరే పాతి పెట్టిను
ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా ఈ తుక్కుగూడ ప్రాంతానికి రాజీవ్ గాంధీ